హాయ్ అండి, నేను మీ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం అమ్మమ్మల కాలంలో చేసుకునే ఒక అద్భుతమైన టమాటా రసం చేసుకుందాము. ఈ రసము చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రుచి మాత్రం అస్సలు మర్చిపోలేరండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రుచి అయితే వేరే లెవెల్లో ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న ఆ ఫ్లేవరు చాలా రుచిగా ఉంటుంది. మీరు అసలు ఈ టేస్ట్ ఎలా మర్చిపోలేరు. ఇప్పుడు మీరు ఈ రసము ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అందులో సరిపడా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనము అప్పుడు అదే సమయంలో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు నాననివ్వాలి. నానిన తర్వాత ఇప్పుడు మనం ఇలా చింతపండుని బాగా మెత్తపడుతుంది. చింతపండు బాగా నానిన తర్వాత చేత్తో బాగా పిసికి మొత్తం పులుపు నీళ్ళలోకి వచ్చేలా చేసుకోవాలి. అవసరమైనంత నీరు పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి చేత్తోనే మెత్తగా నలుపుకోవాలి. ఇలా చేస్తే టమాటా రుచి, కొత్తిమీర ఫ్లేవరు మొత్తం రసంలో కలిసిపోతుంది. ఇప్పుడు చాలా రసము ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము రసం కోసము స్పెషల్ మసాలా తయారు చేద్దామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన టమాటాలు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని అందులో మనము 1 స్పూను ధనియాలు, 1 స్పూను కందిపప్పు, అలాగే 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తాజా మసాలాని ఈ రసం ప్రత్యేకంగా ఉంటుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని రసంలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఆ పొడి అంతా, మసాలా పొడి అంతా ఇంకిపోవాలి అందులోకి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులో పోసి కలపాలండి. ఇప్పుడు రసాన్ని పోసుకొని కొద్దిసేపు కలపాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము ఈ ఎండుమిర్చి ఉంది కదా, కారం సరిపోకపోతే ఎండుమిర్చిని బాగా నలుపుకోవాలి. అప్పుడు నలుపుకున్నప్పుడు ఆ కారము రసానికి సరిపోతుందండి. మీకు సరిపోకపోతే నేను మిరియాలు 1 స్పూన్ వేసాను కదా, సరిపోతుంది. అలాగే సరిపోకపోతే ఎండుమిర్చి కూడా నలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇలాగ ఎండుమిర్చి నలుపుకొని కొద్దిసేపు ఈ రసాన్ని ఎక్కువసేపు మరిగించకూడదండి. పైన చిన్న చిన్న బుడగలు వచ్చేంత వరకు మాత్రమే ఉంచాలి. అప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లి కొద్దిసేపు మరుగంటే మరుగు కాదు, అలా వచ్చినప్పుడు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు అలా చేస్తే రసము ఫ్రెష్ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చూడండి. ఇప్పుడు ఈ బుడగలు వచ్చాయి కదా, అలా వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క సెకను కొద్దిగా మరిగిస్తే సరిపోతుంది. అప్పుడు ఈ రసము చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ రసాన్ని చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ రసాన్ని మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి టమాటా రసం రెడీ అయిపోయిందండి. ఈ రసము వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ఇలా చేసి చూడండి. నచ్చితే వీడియోలో ఒక లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మా ఛానల్ని ప్రత్యూష కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.